అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకు స్వాగతం. నేను మీ సంతోషి. భారీ అంచనాలతో రిలీజ్ అయిన గేమ్ చేంజర్ అసలు ఎలా ఉంది ఏంటి అనేది ఈరోజు చూద్దాము. ఎందుకంటే ఇప్పుడు ప్రెజెంట్ మనం ప్రసాద్ ఐమాక్స్లో ఉన్నాము. బెనిఫిట్ షో అనేది స్టార్ట్ అయింది. కొంతసేపట్లో ఆడియన్స్ బయటకు వస్తారు. అసలు రామ్ చరణ్ యాక్టింగ్ ఎలా ఉంది, శంకర్ డైరెక్షన్ ఎలా ఉంది, వీటన్నిటి గురించి ఆడియన్స్ని అడిగి తెలుసుకుందాం. బాగుందండి, చూడొచ్చు అండి. అందరు ఫ్యామిలీతో పాటు చూడొచ్చు అండ్ అందరికీ నచ్చుద్ది. అండ్ మ్యాక్సిమం శంకర్ గారి ఫిలిం అందరికీ తెలుసు. వాళ్ళు ఎలా డైరెక్షన్ చేస్తాడు, విఎఫ్ఎక్స్ కానీ ఆయన చేసిన విఎఫ్ఎక్స్ చాలా బాగున్నాయండి. అండ్ దిల్ రాజు గారు పెట్టిన అమౌంట్కి సరిపోతుంది. అండ్ ఫ్యామిలీ అందరూ చూడొచ్చు. హీరోయిన్ని కొంచెం ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ చూపిస్తే బాగుండేది. అండ్ రామ్ చరణ్ సార్ తెలిసిందే, ఆయన యాక్టర్, గ్లోబల్ స్టార్ అండ్ ఓరియంటెడ్. అండ్ ఆయన అసలు పెట్టిన ఎమోషన్ కానీ వాటికైతే హైలైట్ అండి. స్టోరీ బాగుందండి. స్టోరీ విషయానికి వచ్చేసి అయితే విచ్ యూత్ విల్ కనెక్టెడ్. ద పొలిటీషియన్ ఎలా రూల్ చేయాలి అనేది యూత్ అనేది తెలుసుకుంటారు. అండ్ ఫర్దర్ ఫ్యూచర్ పిల్లలు కూడా వాళ్ళకు కూడా తెలుస్తుంది అనమాట. ఐపీఎస్ కంటే కలెక్టర్గా బాగా నచ్చింది బ్రో. ఎందుకంటే ఐపీఎస్ అంతగా ఇన్వాల్వ్మెంట్ లేదు, కానీ ఐఏఎస్ అయితే కలెక్టర్గా చాలా బాగా చేసిండు. అండ్ ఆ తర్వాత ఇంటర్వెల్ సీన్ అన్నీ బాగున్నాయి. అవుట్ ఆఫ్ 3 ఇస్తా. గేమ్ చేంజర్ మూవీ చూసి వస్తున్నా ఇప్పుడే. నాకైతే గేమ్ చేంజింగ్ మూవీ అనిపిస్తుంది. గేమ్ చేంజింగ్ బ్లాక్ బస్టర్ ఇది, ఎస్పెషల్లీ రామ్ చరణ్ గారికి అండ్ శంకర్ గారికి. ఎందుకంటే ఇద్దరు ఒక మంచి కంబ్యాక్ కోసం వెయిట్ చేస్తున్నారు, ప్రూవ్ చేసుకుందామని. రామ్ చరణ్ గారు 100% ప్రూవ్ చేసేసుకున్నారు ఆల్రెడీ. ఆయన మళ్ళీ ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, కానీ మళ్ళీ ఒక మంచి హిట్తో ఆయన మళ్ళీ జనాల ముందుకు వచ్చారు. జనాలు మళ్ళీ ఎంకరేజ్ చేస్తారు. రామ్ చరణ్ గారి దగ్గరకు వస్తే ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, ఆయన దగ్గర ఉన్న ఎనర్జీ, ఆయన స్క్రీన్ మీద ఉన్న ఫ్రెష్ ఇన్ని సినిమాలు ఒక ఎత్తు, ఈ సినిమా ఒక ఎత్తు. అంత బాగుండే రామ్ చరణ్ గారు. మేబీ అది డిఓపియా, రామ్ చరణ్ గారు మైండ్ అండ్ హార్ట్ని క్లియర్గా పెట్టి జనాల కోసం సినిమా తీద్దాం, వాళ్ళకే వదిలేద్దాం అని తీసారా తెలీదు. అంతా బాగుండే రామ్ చరణ్ గారు. చాలా ఫ్రెష్గా కనిపించారు. ఇంకా ఆయన లుక్స్ ఈ మూవీలో చిరంజీవి గారు దిగిపోయారు. రామ్ చరణ్లో బాడీ లాంగ్వేజ్ కానివ్వండి, లుక్స్ కానివ్వండి, ఫిజికల్ అపియరెన్స్ కూడా మనకు ఆ ఫేస్లో చిరంజీవి గారు కనిపించేస్తారు. నేషనల్ అవార్డుల గురించి మేము మాట్లాడలేమన్నా, అంత హక్కు అంత అధికారం మాకు లేదు. మేము జస్ట్ సినిమాలు చూస్తాం అంతే. యాక్షన్ పరంగా రంగస్థలంకి, ఆర్ఆర్ఆర్కి, ధృవాకి మూడింటికి సరిపోయిందన్న. ఎందుకంటే అలాంటి క్యారెక్టర్లు ఉన్నాయి సినిమాలో. రంగస్థలంలో చిట్టుబాబు లాంటి క్యారెక్టర్ ఇందులో కూడా ఉంది, అప్పన్న అని. ఆ క్యారెక్టర్కి కూడా రామ్ చరణ్ గారు 100% న్యాయం చేశారు. మేబీ ఫస్ట్ హాఫ్లో ఒక 5-10 నిమిషాలు ల్యాగ్ అనిపించచ్చు. సినిమాటిక్ లిబర్టీ అది. ఆ మాత్రం ల్యాగ్ లేకుండా ఏ సినిమా వస్తుంది చెప్పండి? ఆ 5-10 నిమిషాలు పక్కన పెడితే మూవీ మాత్రం మళ్ళీ ట్రాక్లోకి వెళ్ళిపోయింది. 100% గట్టి కంబ్యాక్, మాస్ కంబ్యాక్. ఇది గేమ్ చేంజింగ్ కంబ్యాక్. ఏపీ పాలిటిక్స్ని కెలకడం కాదన్నా, సినిమాలో పెట్టారు. ఏం చేశారో చెప్పలేమన్నా. ఎందుకంటే ఏపీ పాలిటిక్స్ని మొత్తం మేము అక్కడ న్యూస్లో ఎలా అయితే చూసామో సినిమాలో చూస్తున్నట్టు అనిపించింది. ఎలక్షన్ క్యాంపెయిన్ దగ్గర నుంచి, ఓటింగ్ దగ్గర నుంచి, కౌంటింగ్ వరకు ఎక్కడ ఇడిపెట్టలే. ఆఖరికి కౌంటింగ్ అయ్యాక గెలిచాక కూడా పవన్ కళ్యాణ్ గారు రిఫరెన్సెస్ కూడా పెట్టారు. ఎస్పెషల్లీ సీజ్ ద లారీ. అక్కడ సీజ్ ద షిప్, ఇక్కడ సీజ్ ద లారీ, అంతే. సంక్రాంతి బరిలో నిలవడం కాదన్నా, ఫస్ట్ సంక్రాంతి బ్లాక్ బస్టర్ ఇదే. ఏది బియ్యం బస్తాల గురించి కాదులే, డబ్బు మూటల గురించి అన్న. ఏపీ పాలిటిక్స్ రిఫరెన్సెస్ ఇంత కుల్లం చెప్తున్నా. ఏపీ పాలిటిక్స్ మొత్తం ఇక్కడే ఉన్నాయి రిఫరెన్సెస్. డైరెక్ట్గా ఏపీ పాలిటిక్స్ని ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు కానీ, డైరెక్ట్గా చూసిన వాళ్ళు కానీ ఇంకా ఎక్కువ కనెక్ట్ అవుతారు. పొలిటికల్ లీడర్స్కి ఏందన్నా మొత్తం అదే పొలిటికల్ సెటైరికల్ మూవీ అంటుంటే మళ్ళీ పొలిటికల్కి సెటైర్లు వేసారా అంటారు. ఏపీ పాలిటిక్స్ అంటే ఇంకెవరు రిలేటెడ్ ఉంటుందన్నా? ఆయన పక్క నుండి అరుస్తూనే ఉన్నాడు. కెమెరా ఒకసారి ఆయన పక్క తిప్పండి. ఆగో అది ఎస్జే సూర్య ఎలా అయితే మనకి సరిపోదా శనివారం తర్వాత తెలుగు ఆడియన్స్ ప్రేమించారో అలానే మళ్ళీ అలానే ప్రేమిస్తారు. అన్ప్రెడిక్టబుల్ మూవీ సినిమా మొత్తం
నేనైతే 4 ఇస్తా అన్న, నేనైతే 4 ఇస్తా. మంచి మాస్ కమర్షియల్ మూవీ. 4 ఇస్తారా? మీరు ఎందుకు ఇస్తారు చెప్పు. అంటే రేటింగ్లు ఇచ్చేటంత కాదు భయ్య, కానీ సినిమా అయితే పర్లేదు. కానీ శంకర్ అంతగానం కంబ్యాక్ ఇవ్వలేదు అనుకుంటున్నాం భయ్య. ఎందుకంటే నార్మల్గా ఇండియన్ 2 ఎలా ఉంది, ఇండియన్ 3కి సీక్వెల్ అన్నట్టుగా అనిపించింది. కానీ రామ్ చరణ్ పర్లేదు, గట్టిగా మంచి యాక్షన్. త్రిబుల్-ఆర్కి ఏమాత్రం తగ్గలేదు అనిపిస్తుంది. నేను 4 ఎందుకు అంటున్నా అంటే సినిమాలో చూడండి, నేను సినిమాకి బేసిక్గా నాకు ఎంటర్టైన్మెంట్ కావాలి, ఎంటర్టైన్మెంట్ కోసం వస్తా. నేను బోర్ కొట్టద్దు, నాకు ఎక్కడ బోర్ కొట్టలే, చాలు నాకు అదే సినిమా. నేను మా అమ్మ నాన్నని తీసుకొని మళ్ళీ వెళ్తా సినిమాకి. 100% నచ్చుతుంది, 100% నచ్చుతుంది.